చిన్నప్పుడు పాలంటే ఎంత చిరాకో బాదం పాలంటే అంత ఇష్టం అండి. మూవీకి వెళ్ళిన ప్రతిసారి ఇంటర్వెల్ లో కంపల్సరీ ఈ బాదం పాలు తాగుతానండి. లాస్ట్ లో ఎన్ని జీడిపప్పులు వచ్చాయని నేను మా అక్క కొట్టుకునేవాళ్ళం. పెద్దయ్యాక మార్కెట్ లో ఉన్న పౌడర్స్ యూస్ చేసేదాన్ని కానీ అంత టేస్ట్ వచ్చేది కాదండి. అప్పటి నుంచి పాలు ఎక్కువ ఉంటే కంపల్సరీ బాదం పాలు చేస్తానండి. ఈ బాదం పాలకి బాదం పప్పు నైట్ నానబెట్టేసి మార్నింగ్ తొక్క తీసి అందులో కొన్ని పాలు యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టి అందులో 1 లీటర్ పాలు వేసి ఆ పాలు ½ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోండి. పాలు అర లీటర్ వరకు మరిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసేయండి. ఇప్పుడు బాగా కలిపి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పొడి వేసుకుని బాగా కలుపుకోండి. జీడిపప్పు పౌడర్ వేయడం వల్ల పాలు బాగా థిక్గా అయ్యి కమ్మగా ఉంటాయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పాలు చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఈ చల్లారిన పాలని ఒక మిక్సీ జార్ లో వేసుకుని బ్లెండ్ చేసి అందులో జీడిపప్పు బాదం పప్పు వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 1 అవర్ అయిన తర్వాత తాగితే ఒరిజినల్ బాదం పాలు టేస్ట్ తెలుస్తుందండి.